మార్గము నీ నీ నడక ఇరుకున పడదట. అంటే నువ్వు ఇరుకులో పడవు, యథార్థంగా నడిపించే ఒక్కరు. ఎందుకు చెప్తానంటే యథార్థత ఎక్కడ వస్తుంటే వాక్యం, ప్రార్థన, ఆత్మీయత, బైబిలు, ఉపదేశం. ఎవరితో ఫెలోషిప్ చేస్తే నువ్వు అట్లనే తయారవుతావు. దేవునితో, సేవకులతో, సంఘముతో, ఆత్మీయులతో ఉంటే నీకు యథార్థత వాక్యంతో దేవునితో సహవాసం చేస్తే యథార్థంగా నువ్వు నడిపిస్తాడట. నీ యొక్క అంటే నువ్వు ఇరుకున పడవు. ఇచ్చినారా? నేను ఇరుకును పడేడు దేవుడు ఎప్పుడు చక్కటి మార్గంలో నడిపిస్తాడు. నేను ఇరుకును పడేసేది ఎవరో తెలుసా? నీ బంధువులు, స్నేహితులు, ఆప్తులు. కొన్నిసార్లు నువ్వు నమ్మిన వారు తీసుకుపోయి పడేస్తే మళ్ళీ లేవో. దేవుని నమ్మి ఆయన మార్గంలో నడిచిన వారు ఎవరు ఇరుకును పడరండి. ఈరోజు వాగ్దానం, నేను ఇరుక్కున పడకుండా నడిపించేదను. ఈరోజు వాగ్దానం, నేను ఇరుకులో పడకుండా నడిపించేదను. అందరి మాటను విని ప్రార్థన చేయండి, దేవునికి సమీపంగా ఉండండి, దేవుని వాక్యానికి దగ్గరగా ఉండండి. ఆత్మీయ తల్లిదండ్రులు మాలాంటి నమ్మకంగా మీరు వెంబడించండి. ఖచ్చితంగా మీరు బ్లెస్ అవుతారు. ప్రార్థన